వెల్కమ్ టు జస్ట్ ఆ మనిత జీసస్ ద్వితీయోపదేశ ఖండము 32:4. దేవుని యొక్క గుణగణాల్లో ఆయన యథార్థవంతుడంటూ దేవుని యొక్క సేవకుడు తెలియజేయడం జరిగింది. ఆయన వృత్తిలో, ప్రవృత్తిలో, వ్యక్తిత్వములో, దైవత్వములో, ఆయన ఆలోచనలో, మార్గములో, ఆయన సంపూర్ణమైన చేసే ప్రతి కార్యములో యథార్థవంతుడంటూ తెలియజేయబడింది. దేవుడు మానవుడిని మొట్టమొదటిగా యథార్థవంతునిగానే నిర్మించాడు, సృజించాడు. అయితే పాపం వల్ల యథార్థతను కోల్పోవటం జరిగింది. ఈరోజు ప్రపంచంలో అనేక మందిలో యథార్థత లోపించినట్టుగా మనం చూడవచ్చు. దేవుని యొక్క సేవకుడు నుండి యోబు తను యథార్థమైన జీవితాన్ని జీవించాడు. దేవుడే సాక్ష్యం చెప్పాడు. అపవాది చేత శోధించబడినప్పటికీ, 10 మంది పిల్లలను కోల్పోయినప్పటికీ, ఆర్థిక పతనమైనప్పటికీ కూడా, తన శరీరానికి రోగం వచ్చినప్పటికీ కూడా యథార్థతను వదలలేదు. భార్య అంది, ఇంకా నీవు యథార్థత వదలకుందువా అని. 2వ దినవృత్తాంత గ్రంథం 16:9 దేవుడు యథార్థవంతులను పరిశీలించేవాడిగా, బలపరిచేవాడిగా ఉన్నాడు. ఆమేన్.